గైస్ బేస్లో మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా ఫుడ్ స్టాల్స్ కానీ చాలా టాలెంటెడ్ పీపుల్ని చూసాం కదా. ఆ టాలెంటెడ్ పీపుల్ని చూసాం కానీ వాట్ ఇఫ్ ఆ టాలెంట్ కూడా నాకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈరోజు నేను అనుకున్నా. కాబట్టి ఈరోజు నేను చాలా టాలెంట్ నేర్చుకోబోతున్నా. సో బేస్లో ఆన్ మై టాలెంట్ ఆర్ స్కిల్స్ హంట్ ఆర్ వాట్ ఎవర్. సో లెట్స్ గో, మనం ఈరోజు చాలా స్కిల్స్ నేర్చేసుకోబోతున్నాం అనమాట. సో యూ ఆల్సో లెర్న్ ద స్కిల్స్ విత్. ఎస్ గైస్, సో బేస్గా మన ఫస్ట్ స్కిల్ వచ్చేసి టీ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నాకు మా మమ్మీ ఓకే టీ నేర్చుకొని మొగుడికి పెట్టాను అంటున్నా. అందుకే ఇప్పుడు వైనా నేను ఇప్పటి నుంచే నాకు పిల్లల్సిన ఏజ్ కూడా వచ్చింది కాబట్టి నేను టీ నేర్చుకుంటా. స్టిల్ మనం బేసికలీ ఇక్కడ వచ్చాం అనమాట. వీళ్ళు ఆస్క్ అన్నట్టు టీచర్స్ హౌ టు మేక్ టీచర్. అన్న గుర్తుపట్టినారా? టీ చేస్తున్నారా? నేను మళ్ళీ చేస్తా టీ. నేను టీ ఎట్లా చేయాలో మీరు నాకు నేర్పియండి. ఈరోజు నేను ఈరోజు ఒక మిషన్ లో ఉన్నా అనమాట. పెట్టండి ఒక 1-2 కప్స్ అయ్యేటట్టు చేస్తారా అయితే ఇప్పుడు? చాలా లెట్స్ గో. కిచెన్ కి ఎంటర్ అవ్వబోతున్నాం మనం. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్. ఫస్ట్ స్టవ్ అంట పెడదాం. ఓకే, ఫస్ట్ స్టవ్ అంట పెట్టాలి. ఓకే గైస్, ఫస్ట్ ప్రాసెస్ ఆబ్వియస్లీ స్టవ్ అంట పెట్టాలి. ఓకే, మనం ఇప్పుడు ఏం టీ చేయబోతున్నాం అన్న చెప్పండి. జింజర్ టీ. జింజర్ టీ. ఇంకేమేమి టైప్స్ ఉన్నాయి మన దగ్గర టీ? మనం ఏమేమి ఎట్లా చేయొచ్చు? పాలు పోయండి. మళ్ళీ హౌ మచ్ పాలు? 2 స్పూన్స్. మనం ఇప్పుడు హౌ మెనీ మెంబర్స్ కి? 3 మెంబర్స్. 3 మెంబర్స్ కి 2 స్పూన్స్. దీనిలో వాటర్ ఎంత మిక్స్ చేస్తాం? వాటర్ ఆల్రెడీ మిక్స్డ్. మిక్స్ చేసేస్తారా వాటర్ అడ్వాన్స్? ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ పాలు మరిన తర్వాత టీ పౌడర్ వేయాలి. దీనిలో ఏమైనా చేస్తానా నేను? అది జింజర్ చేయాలి. జింజర్ అక్కడ అందుకోండి. ఇదేదో క్యూట్ ఉంది జింజర్. వాష్ చేద్దాం. కష్టపడుతున్నా కదా, నాకు అన్ని ఫ్రీగా వస్తాయి అంటారు కదా మీరు. హౌ డేర్ యూ. ఇప్పుడు అన్ని కష్టపడి నాటి నేను వేసుకుంటున్నా కదన్నా. కష్టపడాలి కదా మనం, దేనికైనా కష్టపడాలి. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఇట్లా మమ్మీ ఎల్లిపాయలు దంచమని ఎల్లిపాయ జీరా అవన్నీ వేస్తున్నమాట చారుకి. నాకు అది నాస్టాల్జిక్ అనిపిస్తుంది. నాకు ఈ మిషన్ నచ్చింది గైస్. నేను కూడా ఎప్పుడైనా ఇట్లా క్యూట్ కాఫీ షాప్ స్టార్ట్ చేస్తా కదా, గిల్టీ ఫ్రీ కాఫీ. మస్తు చేసినారు. ఇది టీ పౌడర్. ఓకే, టీ పౌడర్ ఎంత? 2 దానికి 1.5 స్పూన్ వేయండి. 1.5 అంటే మనం జింజర్ ఎక్కువ మరగనియద్దా? మరగాలి, అన్ని మరగాలి. జింజర్ లాస్ట్ కి కొద్దిసేపు లాస్ట్ కి క్లైమాక్స్ లో వేయాలి. బెల్లం చూడండి గైస్, ఇలా ఉంటుంది అనమాట. అన్ని సేకరించి పెట్టుకున్నానన్న. వావ్, ఇట్లా అరోమాటిక్ ఉంది కదన్న స్మెల్. మీరు ఏం టీ వాడతారు? టీ పౌడరా? మామూలుగా బయట టీ పౌడర్ దొరుకుతాయి. 3 రోజెస్ అవి అలాగే కాకుండా జెమినియా అవి ఏమి ఉండదు. మన సపరేట్ టీ పౌడర్ ఉంటుంది అంతే. టీ షాప్స్ కి టీ పౌడర్ సపరేట్ ఉంటాయి. నెక్స్ట్ ఎట్లా అయిపోయిందా? ఓకే, సో బేసిక్లీ ఆఫ్ చేసే ముందు జింజర్ ఎలా అంతేనా? ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటది. కడక్కుంటది అనమాట. కడక్కుంటది అనమాట. బెల్లం జింజర్ టీ. ఇది బెల్లం జింజర్ టీ. వావ్, ఎంత రూపీస్ అమ్ముతారన్న ఒకటి? 25 రూపీస్. 25 రూపీసా? ఇప్పుడు మనం 2 కప్స్ చేసినామా అంటే ఇప్పుడు 50 రూపీస్ చేసిన గైస్, తగ్గేదే లేదు. చెస్. సూపర్ ఉంది. కొంచెం చక్కెర తక్కువ. అది బెల్లం ఫ్లేవర్ అట్లా ఉంటుంది. షుగర్ వేస్తే మీకు స్వీట్నెస్ వస్తుంది. ఇది బెల్లం కాబట్టి జింజర్ తాక్కుంటూ అట్లా వస్తుంది లైట్ గా. బాగుంది. కొంచెం ఎగ్జాక్ట్లీ స్ట్రాంగ్ ఇట్లా గొంతులు ఇట్లా అయిపోతుంది వేసిన. సో మిషన్ మనం సక్సెస్ఫుల్ అన్న టైంకి నన్ను టీ చేయడం నేర్పించినందుకు నాకు నేను ఫ్యూచర్ లో నా ముగ్గుడికి, నా అత్తకి, నా మమ్మీకి, మా అయ్యకి అందరు పెట్టేస్తాను అనమాట. పెట్టేసేయండి, మీకే పుణ్యం వచ్చేసా. చాలా 100%. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా నేను చేసిన టీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జస్ట్ నేను చాలా చీప్ గా చేస్తాను. జస్ట్ ఒక 60 రూపీస్ పర్ కప్. సో నేను ఏం దగ్గర నిలిచిన అనుకుంటున్నాను, కొబ్బరి బొండం దగ్గర. నెక్స్ట్ స్కిల్ అన్న, ఎస్ మీరు అనుకున్న కరెక్టే. నేను ఈరోజు కొబ్బరి బొండం ఎట్లా కొట్టాలని నేర్చుకుంటున్నాను అనుకుంటున్నా. బిఫోర్ యూ సే అమ్మో కొబ్బరి బొండం చాలా డేంజర్ అని చెప్పి, అఫ్ కోర్స్ యూ నో ఐఎమ్ లైక్ సింధు, నేను అన్నిట్లో ఈజీగా చేసేసా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అన్నా హలో, మీరు ఇక్కడ కొబ్బరి బొండం కొడతారు కదా అన్న?
మీరు ఎప్పుడు నేర్చుకున్న కొబ్బరి బొండం కొట్టడం? 2003 అంటే 23 years బ్యాక్. నాకు ఇప్పుడు అంటే మీరు నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది? ఇదంతా పట్టింది 1 month పట్టింది. నాకు ఒక 5 minutes లో లెట్స్ గో గైస్. అబ్బా ఇందులో నేర్చుకోవాలంటే కొన్ని టేబుల్ పడుతుంది, కొద్దిగా జాగ్రత్త కొట్టుకోవాలి, జాగ్రత్త కొట్టు అలాంటివి ఉండాలి. లేదనుకో మన ఏదో ఒకటి పోతుంది. ఇట్లా ఇది కొట్టడం నేర్పిస్తారా నాకు? నేర్పిస్తా. ఓకే మీరే పీకండి. ఇట్లా నన్ను ఓకే నేను జాగ్రత్త నేర్చుకుంటా కదా, ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం. మమ్మీ ఇది చాలా 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 డేంజర్ ఉంటుంది. ఇట్లా పట్టుకోవాలి, ఇది ఈ సైకి ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఇది ఉందా ఇట్లా కొట్టాలి. ఓకే కొద్ది ముందలు తీసుకోవాలి. జాలి చూపిస్తున్నావా? రాయ్ స్టోన్ హిట్ మీ హార్డ్ యార్. కొట్టాలి, కొట్టాలి ఇంకా. One eternity later. ఆడేమన్నాడు రాడు? సింధు నేను అన్నిట్లో ఈజీగా చేసేసా. నాకు భయం అవుతుంది. ఇది అట్లా పట్టుకోవాలి. అమ్మా అన్న సూపర్ అన్న. ఇలా పట్టుకొని ఇలా కొట్టుకోవాలి. ఇది ఇట్లా హోల్ పెట్టాలంటే ఇట్లా పెట్టుకోవాలి. నేను పెట్టాలా హోల్? పెట్టండి. ఓకే జాగ్రత్త. ఎట్లా కొడతా మీరు చూపించండి. అన్న ఇట్లా కోడ ఫార్మింగ్ చేస్తుండే గైస్. ఓకే ఇది నా బిగినర్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ నేను నేనే కొట్టేస్తా అన్న. యాక్చువల్లీ దీనికి బొక్కలు పడ్డాయి చూసిన. ఇది నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట. ఇది నేనే. ఓ థ్యాంక్ యూ అన్న. తాగండి. క్యూట్. మీరే చేశారు, మీరు తాగండి. మీరు తాగండి అమ్మా. వావ్ సో టేస్టీ ఉన్నాయి మీరు కొట్టినందుక. మీరు ప్రైస్ ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది చెప్పండి. 33 రూపాయలు వస్తాయి, 40 రూపాయలు మనం ఉంటాం. మనకి 7 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 60 రూపాయల కాయలు ఉందా, అందులో 9 రూపాయలు వస్తుంది. ఓకే ఓకే నాకు ఇప్పుడు మీరు కొబ్బరి నేర్పియండి. మా బండ అన్న తీయడం కూడా కాదు తెలుసా గైస్. నాకు అదొకటి విషయం అర్థమైంది ఏంటంటే దీనికి కావాలంటే కండలలో బలం ఉండాలి. మీకు చాలా బలం ఉందా? వెరీ మస్కులర్ కదన్నా. కొట్టేటప్పుడు కొద్ది గట్టి కొట్టాలి. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఇట్లా పడ్డది కేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నాదే. ఫ్రీకెన్సీ ఇది ఎట్లా కొట్టాలి అన్న. మీ అంతా పైకి తీస్తే ఆ గ్యాప్ లో ఇట్లా చాలా ఎఫర్ట్లెస్ గా చేశారు కదా అన్న. నేను కూడా ఇట్లా తీస్తా. చూడండి వచ్చింది. ఒక్క సెకండ్ నాకు గుండె అయింది. అది పడ్డది నా ఏళ్ళ ఇదా అని చెప్పి. A few moments later. అన్న థ్యాంక్ యూ అన్న మాకు నేర్పించినందుకు. మీరు 1 month లో నేర్చుకున్న ఆల్మోస్ట్ ఒక 10 minutes లో నేర్చేసుకున్నా గైస్. ఐఎమ్ సో టాలెంటెడ్ యూనో. ఏం చేద్దాం. ఎస్ గైస్ అదనమాట నా కొబ్బరి బొండం నేర్చుకునే ప్రాసెస్. యాక్చువల్ చాలా మంది చెప్తున్నా వద్దు బ్రో చేయకు మళ్ళీ చేతి కట్టేది అని చెప్పి. ఇంతకుముందు అన్న కూడా అన్నాడు అనమాట ఎప్పుడో ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ కట్టేదని చెప్పి. బట్ నేను సేఫ్ గా నేర్చేసుకున్నా గైస్. అండ్ మనం ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. దీనికి రేటింగ్ ఎంత? యాక్చువల్లీ టీకి రేటింగ్ 10 on 10 చెప్తా గైస్. ఇది కూడా ఎక్స్పీరియన్స్ 10 on 10 ఉంది. యాక్చువల్ నాకు అందరూ మంచి నేర్పిస్తున్నారు. సో లెట్స్ గో టు నెక్స్ట్ వన్. నా నెక్స్ట్ టాలెంట్ ఏందో తెలుసా గైస్? చెరుకు రసం చేయడం అనమాట. ఇది మీరు చాలా ఈజీ. ఎలక్ట్రిక్ దానిలో ఇట్లా కూర్చొని ఇట్లా బయటకు వచ్చేసి అనుకుంటారు, కానీ బాటిఫ్ ఇట్లా చెరుకు బదులు చేయి కూర్చేస్తే బయట బ్లడ్ వచ్చేస్తాయి. అందుకే నేను నేర్చుకోవడం కూడా సో ఇట్లాంటి మిషన్ నేను కూడా చేసి ఫ్యూచర్ లో బిజినెస్ చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే మేము ఒక లెమినెడ్ బిజినెస్ చేసాం గుర్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే పైన ఐబటన్ వస్తుంది, పోయి చూడండి. భయ్యా आप मुझे आज ये करना सिखाना है मेरे को. ओके ठीक है. 2 क्लासेस हम बनाएंगे. ओके फिर 2 क्लासेस के लिए वो कितना लेना पड़ता बताएंगे अभी. ओके చెప్తా आपको షుగర్ అంటున్నా. సో आपका क्या करना बोलो. इसमें लेमन. लेमन. अच्छा फर्स्ट మనం ప్రాసెస్ చేసుకోవాలి గైస్. ओके तो पहला अच्छा ये कट करके रहना ना. ठीक है. तो क्या करना? उसमें बताते हैं. मैं डालती उसमें. वही है
मैं बताता हूँ प्रोसेसिंग कैसा है, वैसा नहीं डालना है ना, इसको ऐसा ये करना है, इसको ये डालना पड़ेगा। आप अंदर मत डालो। हाँ वही बता रहा, ठीक है। मशीन चालू करना है, ठीक ओके। है, इसके साथ ये करना है, तो हो गया। तो फिर जिंजर को भी सेम ऐसा रखना है। ठीक है। లోపల చాలా బాగుంది గైస్ అండి చూడండి. ఇంకా చేయి పెడితే అన్ని రకాలగా బొక్కలు కూడా బయటకు వచ్చేస్తాయి గైస్. సో నేను ఇలా పెట్టి సారీ ఇది పెట్టమన్నాడు కదా, ఇలా పెట్టి జాగ్రత్తగా పెట్టాలి. సో 2 స్టెయినర్స్ ఉన్నాయన్నమాట అన్న దగ్గర. మనం ఇంకొకటి నింబుకే సాత్ పెడతాం. వేసాడా అన్నానా? वो చెత్త किधर बाहर पड़ रहा, ये बीच में से नहीं निकल सकती ना? नहीं नहीं, अच्छा. సో బేసిక్లీ ఇది ఒకసారి లోపల పోతే ఉంటుంది. నేను లాగడానికి ట్రై చేసిన కానీ రాలే. what the hell, ये भी डालते ना ऐसा पे को ज्यादा हो जाता, नहीं आता वो, निकल जाता। ఈ మొత్తం ఎక్స్పెన్స్ కలిపి నేను ఒక 8 ఇస్తా గైస్. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ ఆల్సో. ఓకే బాగానే చెప్పచ్చు, ఎందుకంటే ఇది నాకు ఇట్లా. సో నేను వేసేసా, జ్యూస్ వచ్చేసింది అని కొంచెం అన్నం నేను కొంచెం బాగా ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే దానిలో పురుగు వచ్చినట్టు పక్కన పడేసిన. పాపం అన్నం ముద్దు క్లీన్ చేసుకుంటున్నాయి. దీనికైతే 8/10 ఇస్తామాట రేటింగ్. సో నెక్స్ట్ గో టు ఏంటిది ఇట్లా అనుకుంటా. ఇవేమి దాన్ని 6 కాదు గైస్, దీస్ ఆర్ చాప్ స్టిక్స్ అనమాట. సో మనం నెక్స్ట్ అంటే అదే మనం చాప్ స్టిక్స్ ఎలా వాడాలని నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతిసారి నేను ఒక కొరియన్, జాపనీస్, థాయ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది తీసేసి ఇలా ఫోక్ వాడతా గైస్. అందుకే ఇంకా ఫోక్ ఎండ్రజన్ వాడాలని ఒక కొరియన్ ఒప్పాన్ని సెట్ చేసుకుంటే నాకు ఇది వాడడం రావాలి కదా, మినిమం వాడిని ఇంప్రెస్ చేయడానికి. సో మనం ఇది రోజు నేర్చుకోబోతున్నాం అనమాట. ఐ డోంట్ రియలీ నో హౌ టు యూస్ చాప్ స్టిక్స్. విల్ యూ టీచ్ మీ హౌ టు యూస్ చాప్ స్టిక్స్? థ్యాంక్ యూ. ఓకే. So what to do first? In this finger we can put a light. With this ring finger, okay. You have to catch it with on my index finger. I have to catch it like this with both of these hands. You can catch it like this. 3 fingers, first 3 fingers. Okay, and oh yeah, let's go. It's so easy. Okay, I'll do again. First I have to put it here with my ring finger, and then I have to put this with this. I have to hold it. Oh, let's go. Cheers. You had food? Thank you. Have a nice day. Wow guys, ఇంత బాగుందో. సో బేసికలీ దీంతో పట్టుకోవాలన్నమాట. నాకేమే చెప్పింది, ఇది ఉందా రింగ్ ఫింగర్తో పట్టుకొని పైన 3 ఫింగర్స్తో మూవ్ చేయాలి. వా ఓకే. గ్రిప్ కావాలి గైస్, అట్లా పొరపాటు. ఏ పట్టుకున్నా నాట్లేదు, పడిపోతుంది మొత్తం. Can you teach me how to, please? Okay, yeah, I got to know this trick. Make this one. Yeah, then how do I गाइस इंदा मुझे आ रहा ना कि प्रोसेस व्हाट द हेल, अभी तक नहीं आया. आपको हिंदी आती है? अच्छा, अभी तक नहीं आया मेरे को, अब भी आ रहा. థ్యాంక్ యూ. వావ్ గైస్, అంటే పక్కన మనకి కొరియన్స్ ఉంటే ఈజీగా వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు కూడా నాట్ బ్యాడ్ గైస్. వావ్, నాకు ఏంటి గైస్, నాకు చాలా ప్రౌడ్ ఉంది. నవ్ వీ హ్యావ్ సర్వ్ దిస్. నవ్ వీ హ్యావ్ టు రిమూవ్ పీనట్ అనమాట. ఎంత వరకు నాకు గ్రిప్ ఉంటుంది చూద్దాం, సరేనా? సో బేసిక్ నేను ఒక చెప్పాలా, ఇది ఫోకస్ చేస్తేనే రావట్లేదు. నేను ఇప్పుడు ఇట్లా స్పూన్ అనుకో, ఇట్లా నార్మల్ తీసి వస్తాయి కదా, ఇది అనుకో, ఇట్లా అంటే లైక్ ఐ హావ్ టు ఫోకస్ అనమాట. పట్టుకొని తీయాలి. ఇలా నార్మల్గా తీయడానికి నాకు రావట్లేదు. ఇట్లా అంటే అయిపోతుంది. నా డ్రీమ్ పూర్తయిపోయింది. ఓకే గైస్, నేను కొరియా వెళ్ళిపోవచ్చు, అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనమాట. వావ్ గైస్, ఇదైతే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇదంతా ప్రాసెస్ కంటే నేర్చుకునే ప్రాసెస్కి నేను ఇచ్చేది ఒక 10/10 గైస్. 10/10 కన్నా చాలా ఎక్కువ. నాకు చాలా నచ్చింది. లైక్ ఇట్స్ యాక్చువల్ రియల్ టాలెంట్ గైస్. అంటే ఒకసారి అలవాటుపోతే పోతుంది. వీ హ్యావ్ టు లైక్ ఫోకస్ అనమాట. నైస్. బ్యాక్ టు రూట్స్ గైస్. మనం ఎంత టైం నేర్చుకున్నాడో మన రూట్స్ ఆర్ ఇంపార్టెంట్. కీపింగ్ దిస్ అస్
Yeah, keeping this aside, if you like the video, don't forget to. Yeah, until then, bye bye. 당연한 거 아는데 욕심이 나서 그래요. 나도 모르게 그대 앞에 서면 달라지던